అత్తయ్య, ఒక్క నిమిషం. మీతో ఒక విషయం మాట్లాడాలి. మీ కొంచెం కూడా అనిపించడం లేదా ఈ నిశ్చితార్థానికి కాస్త ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తున్నారని? ఏ నీకెందుకంత బాధగా ఉంది? అయిన ఖర్చుకు మొత్తం పేమెంట్ నిన్నే ఇమ్మన్నారా? లేదు, ఈ ఎంగేజ్మెంట్ కోసం అయితే డబ్బుంది. నా భర్త జైలు నుంచి విడిపించడానికి మాత్రం లేదు. డబ్బు కాదు, కనీసం ఎవరి దగ్గర అసలు టైం కూడా లేదనిపిస్తోంది. అసలు ఎవరు ఆయన గురించి ఆలోచించడం లేదు. ఏదో ఒక రోజు నేను వీళ్ళందరూ అంతూ తెలుస్తాను. అరే మామ్, ఏంటి మామ్ ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. సరే, ఇవి మొత్తం 2 lakhs. వీటిని కాస్త జాగ్రత్తగా పెట్టు. అదే క్యాటర్కి పేమెంట్ చేయాలి కదా, దానికోసం నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. అలాగే. ఓకే డాడ్, నాతో రండి. ఏంటలా చూస్తున్నావు? అదే నేను మీ గాజులు చూస్తున్నానంతే. చాలా బాగున్నాయి. ఏదో బ్రాండెడ్ షాప్ లో కొన్నట్టున్నారు. నాకు చెప్పొచ్చుగా, నేను కూడా. నాకు తెలుసు నువ్వేం చూస్తున్నావో. సరేలే, డబ్బును చూడు, కానీ నీ చెడు దృష్టి మాత్రం వీటి మీద పడినివ్వద్దు. అర్థమైందా? నీకు తెలుసా, మొదటిసారి నాకు ఇలా అనిపిస్తోంది ఇక్కడ నాకంటే ఒకరు డాషింగ్ గా ఉన్నారు. థ్యాంక్స్ అభి. రియల్లీ లుకింగ్ సో స్మార్ట్. సరే, త్వరగా వెళ్ళి ఎంగేజ్మెంట్ చేసుకో పదా. అందరూ వచ్చేసినట్టున్నారు. అవునక్క, అందరూ వచ్చేసారు. ఇంతకీ ప్రజ్ఞ ఎక్కడుంది? అరే, తన్ని పిలవండి. తను లేకుండా ఈ ఎంగేజ్మెంట్ జరుగుతుందా ఏంటి? నేను ఫుగి, నేను వెళ్ళి తనని పిలుచుకొస్తాను. ట్రస్ట్ మీ, ఇప్పుడు తను ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఇందాకైతే ఇక్కడే చూశాను. డామ్ ఇట్, ఒకవేళ తను ఇక్కడికి వచ్చాడంటే అప్పుడు చాలా పెద్ద సమస్య వస్తుంది అనిపిస్తోంది. అసలు తను నాకేం అర్థం కాదు. నీకెంత ధైర్యం అసలు ఇక్కడికి రావడానికి? నేను నీకు రావద్దు చెప్పాను కదా. నేను కూడా నీకు చెప్పాను బుల్బుల్ని బయటికి తీసుకురమ్మని. ఆ పని చేయలేదు. అందుకే నేనే స్వయంగా వచ్చాను బుల్బుల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్దామని. హావ్ యు లాస్ట్ ఇట్? ఇక్కడ ఏమైనా సినిమా వేస్తున్నారా? పెద్ద హీరో లాగా వచ్చే హీరోయిన్ తీసుకెళ్లిపోవడానికి నువ్వు సెక్యూరిటీని చూసావా? ఒకవేళ నువ్వు ఇరుక్కుంటే మేము కూడా ఇరుక్కుంటాం నీతో పాటు. హే లిజనా, నేను అసలు ఎవరికి భయపడలేదు, అర్థమైందా? నేను ఇక్కడ నుంచి నా బుల్బుల్ని ఎలాగైనా సరే తీసుకెళ్లిపోతాను. సరే, నువ్వు నేను లోపలికి వెళ్ళి చూసొస్తాను మనం ఏం చేయగలం ఏంటని. నిన్ను లోపలికి తీసుకెళ్ళడానికి ఏమైనా ప్లాన్ ఆలోచిస్తాను. కానీ ఒక్క విషయం నువ్వు చాలా జాగ్రత్తగా వినాలి. ఒకవేళ నువ్వు లోపల దొరికిపోయావంటే అప్పుడు నువ్వెవరో నాకు తెలియదని చెప్పేస్తాను. డూ యు గెట్ దాట్? లిజన్, రిలాక్స్. నీకింతకు ముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. నాకు కేవలం బుల్బుల్ మాత్రమే కావాలి. నీ ఫ్యామిలీ కానీ నువ్వు కానీ అవసరం లేదు. నీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాలని అనుకోవడం లేదు. అర్థమైందా? అక్క, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వైతే సంతోషంగా ఉండాలి కదా. ఎలాగైతే నేను బావగారికి లెటర్ రాసి ఇచ్చేసావుగా, అందుకనే టెన్షన్ పడుతున్నాను. ఇప్పుడు విషయం ఆయన దాకా వెళ్ళింది. ఇప్పుడు ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు. నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేక రిజెక్ట్ చేస్తారా? ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారా? బుల్బుల్ ముందు ఎంత భయంగా ఉండేదో ఇప్పుడు అంతకంటే ఎక్కువ భయం వేస్తుంది నాకు. అక్క, నువ్వెందుకు భయపడుతున్నావు? చూడు, నువ్వైతే నీ పని పూర్తి చేసావు. ఇక ఇప్పుడు బావగారు వంతు. బావగారు తన పని పూర్తి చేస్తారు. ఆయన ఏం చేసినా చేయకపోయినా ఆయనకి ఇదైతే తెలిసిపోతుంది కదా నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావని. పైగా ఇది చాలా అవసరం కూడా. అయినా పెళ్లి చేసుకుంటే మాత్రం సరిపోదక్క, దాన్ని నిలబెట్టుకోవడం కూడా చాలా అవసరం. నువ్వు పూర్తిగా రిలాక్స్ అయి వెయిట్ చేస్తుండు బావగారు నీ లెటర్ ఎప్పుడు చదువుతారని. అంతవరకు యు జస్ట్ టేక్ ఏ డీప్ బ్రెత్. ఓకే, చూడు, ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్. ఏమైంది? బావగారు, మీరు మమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నారు? నాకు మీరిద్దరూ కొంచెం విచిత్రంగా కనిపిస్తున్నారు. నేను ఈ రోజు వరకు మీ ఇద్దరిని ఇంత సీరియస్గా ఎప్పుడు చూడలేదు. నాకెందుకు ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో అనిపిస్తోంది. హాస్పిటల్? ఎవరికైనా సీరియస్గా ఉంటే వాళ్ళని హాస్పిటల్కే తీసుకెళ్ళాలి కదా. బ్యాడ్ జోక్. నెవర్ మైండ్. నేను ఎందుకు వచ్చానంటే ఎంగేజ్మెంట్ టైం అవుతుంది, అందరూ మీ ఇద్దరి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పడానికి. లెట్స్ గో. సరే బావగారు. ఏయ్, నాకెందుకు మీరిద్దరూ నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. అవును బావగారు, ప్లాన్ అయితే నేను చేస్తున్నాను. స్మార్ట్ గర్ల్. ఏం ప్లాన్ చేస్తున్నావు? అది నేను మీకు ఎంగేజ్మెంట్ తర్వాత వివరంగా చెప్తాను, సరేనా? పదండి.
వచ్చేసారా? ఆహా, భలే ఉంది. ఇదే మరి జంట నెంబర్ 2. జంట నెంబర్ 2 ఏంటి అమ్మమ్మ? ఎందుకంటే జంట నెంబర్ 1 నీదే ఇంకా అభిది కదా, అందుకనే వీళ్ళని జంట నెంబర్ 2 అని అన్నాను ప్రజ్ఞ. జంట నెంబర్ 1 అయితే ఏంటి, 2 అయితే ఏంటి, ఒకరితో ఒకరు సంతోషంగా ఉంటే అదే చాలు. నేను కూడా ఇందో నానమ్మతో ఏకీభవిస్తున్నాను. అందరికంటే మంచి జంట మా అన్నయ్య వదిలిదే అని చెప్పాలి. వీళ్ళిద్దరూ యావరేజ్ గా ఉన్నారు. Come on, I'm just kidding, yaar. It's your special day and I'm very happy for both of you. And I will make sure మీరిద్దరూ ఈ రోజుని మీ జీవితాంతం మర్చిపోలేరు. ఇలా చూడు ప్రవీణ్, నువ్వు నా విషయంలో ఏం చేశావో బుల్బుల్ విషయంలో కూడా అదే చేసావనుకో, అప్పుడు అస్సలు బాగో చెప్తున్నాను. నన్నైతే నువ్వు వదిలేసావు, కానీ బుల్బుల్ని నువ్వెప్పుడు కూడా వదలకు. అలాగే బుల్బుల్, ప్రవీణ్ ఇప్పుడు ప్రేమిస్తూనే ఉండు. ఆ ప్రేమను నేను అన్నట్టు ప్రవీణ్ని- నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి మీలో ఎవ్వరికీ తెలియకపోవచ్చు. ప్రవీణ్ బుల్బుల్ ఎంగేజ్మెంట్ కి కావాల్సిన డెకరేషన్స్ మొత్తం స్వయంగా ఆలియానే చేసింది. అన్నయ్య, కమ్ ఆన్, ఐ హావ్ టు టెల్ దెమ్. మామూలుగా తనకి పొద్దునే లేచి అలవాటే లేదు అసలు, కానీ మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ కోసం అని తను అలారం పెట్టుకుంది తెలుసా? ఎవరైనా నమ్మగలరా? ఆలియా అలారం పెట్టుకుని లేచిందంటే అది కూడా ఈ పనులన్నీ చేయడం కోసం. కేవలం అది మాత్రమే కాదు, మీ ఇద్దరి ఎంగేజ్మెంట్ కోసం తను ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఆర్గనైజ్ చేసింది. అన్నయ్య, that was a surprise. What are you doing? ఆలియా ఫ్యామిలీ దగ్గర సర్ప్రైజ్ ఏముంటుంది? సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్లీజ్ గివ్ హర్ ఎ బిగ్ హ్యాండ్. తను ఆ కార్పొరేటర్ని నేను మన ఇంటి లోపల చూశాను. ఏంటి, నువ్వు వద్దన్న తర్వాత కూడా వచ్చాడా? ఒకవేళ వాడి వల్ల ఏమైనా గందరగోళం జరిగితే? ఏదైనా తేడా జరిగితే అప్పుడు మనమే ఇరుక్కుంటాం. నేను వెళ్ళి చెక్ చేయాలి, లేదంటే చాలా ఆలస్యం అయిపోతుంది. తను బుల్బుల్, చాలా బోరింగ్ గా అనిపిస్తోంది. నీ ఎంగేజ్మెంట్ లో అసలు సరదానే లేదు నాకు. ఒక పని చేద్దామే, దాన్ని ఇంట్రెస్టింగ్ గా చేద్దామా? ఇంట్రెస్టింగా? ఇది నా ఎంగేజ్మెంట్ కదా, నేనేదైనా ఎలా చేయగలను? బుల్బుల్, ప్రవీణ్ బాబు గారిని చూడు, చాలా ఇంపేషెన్స్ గా ఉన్నారు. ఆయన గనుక వీళ్ళైతే నేను ఇప్పటికిప్పుడే తీసుకెళ్లిపోయేలా ఉన్నారు. అలా ఎలా తీసుకుని వెళ్ళిపోతారు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఐడియా వినండి. అసలేంటంటే హలో మ్యామ్, స్నాక్స్ ప్లీజ్. నాకేమీ వద్దు. టేక్ ఇట్ మ్యామ్. చెప్పాను కదా, నాకేమీ వద్దని. ఇక్కడికి వెళ్ళు. జాగ్రత్తగా నన్ను చూడు, నేనెవరో తెలుస్తుంది. ఇక్కడికి రావద్దని నీకు చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చావు? నేను కూడా చెప్పాను బుల్బుల్ని బయటికి తీసుకురామని, కానీ నువ్వు చెప్పిన పని చేయడం లేదు. అందుకే స్వయంగా నేనే తీసుకెళ్దామని ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నువ్వు దొరికిపోయావంటే? నువ్వే నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు, ఇంకెవరైనా ఎలా గుర్తుపడతారు? చూడు, నువ్వు యూ జస్ట్ రిలాక్స్. మీరు పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఏం జరుగుతుందో ఏంటో చూస్తూ ఉండండి.
కలవరి పదం కలిసింది మనసా ముగియని పదం. ఇదిగో బాబు. ఏమైంది అభి? ఏంటన్నమ్మా ఎక్కడున్నావు? ఒకసారి చూడు బాబు, ఈ లైట్లు ఎందుకు ఆఫ్ అయిపోయాయో. అలాగేనమ్మా, నేను వెళ్ళి చూస్తాను. రామ్ సింగ్, ఒక్క నిమిషం ఆగితే వీళ్ళ నిశ్చితార్థం అయిపోయి ఉండేది. బుల్బుల్ ఎక్కడా? బుల్బుల్ బుల్బుల్. సరే ఇక త్వరగా వెళ్ళు, అమ్మ కంగారు పడుతోంది. త్వరగా వెళ్ళు. అరే, ఇందులో నవ్వడానికి ఏముంది? బుల్బుల్ ఎక్కడికి వెళ్ళింది? రిలాక్స్ పెద్దమ్మా, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. బుల్బుల్ ఇక్కడే ఉంది. కానీ బావగారు మీకు కొంచెం దూరంగా ఉంది. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఎంగేజ్మెంట్ పార్టీ చాలా బోరింగ్ గా అనిపించింది మాకు. అందుకే ప్రజ్ఞ అక్క నేను డిసైడ్ చేసుకున్నాము దీన్ని కాస్త ఇంట్రెస్టింగ్ గా మార్చేయాలని. అందుకే మేము బుల్బుల్ని దాచిపెట్టేసాం అన్నమాట. అందుకని బావగారు మీరు ఎంత త్వరగా బుల్బుల్ని వెతుకుతారో అంత త్వరగా మీ ఎంగేజ్మెంట్ జరుగుతుంది. అసలు ఇంతకీ ఇదే మాట? ఆట కాదు, ఊరికి సరదాగా అంతే. అంత సులభంగా మా చెల్లెల్ని నీతో ఎలా పంపిస్తావు? నువ్వు తనని ఎంతగా ప్రేమిస్తున్నావో ముందు మాకు ప్రూవ్ చేసి చూపించు. ఏ ఫుగి, ఇలాంటి వాటికి ఇది సరైన టైమా? ఇదే సరైన టైం బావగారు. తర్వాత వీళ్ళిద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది కదా. అప్పుడు ప్రవీణ్ బావ గారు బుల్బుల్ ఎక్కడికి వెళ్ళనివ్వడు, బుల్బుల్ కూడా ప్రవీణ్ బాబుని ఎక్కడికి వెళ్ళనివ్వదు. ఇక అందుకే ఎంత ఆట పట్టించాలో ఎప్పుడు ఆట పట్టించాలి మనం. సరేనా? ఏమంటారు వీరందరూ? ఓకే 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 గాయ్స్, రిలాక్స్ రిలాక్స్, నేను రెడీగా ఉన్నాను. చూడండి ప్రజ్ఞ వదిన, బుల్బుల్ని వెతికి పట్టుకుని నేను నిరూపించుకుంటాను తను ఎంతగా ప్రేమిస్తున్నాను అని. నవ్వడం మనసు ముందు చెప్పు. అందరి రియాక్షన్ అక్కడ ఎలా? అందరి గురించి వదిలే, నువ్వు అక్కడ కనిపించకపోయేసరికి ప్రవీణ్ మావ ఎలా అయిపోయిందో చూడాలి. పాపం తను కంగారు పడి ఉంటాడు కదా. పాపమా? తన గురించి ఇంత ఆలోచిస్తున్నావు, నా గురించి ఆలోచించలేదా? ఇన్ని రోజుల నుంచి మీరిద్దరూ నన్ను ఎంత టార్చర్ చేశారు. దానికోసమే ఈ శిక్ష. ఈ శిక్ష ఇంకాసేపు అనుభవించాలి. అక్క వద్దు వద్దు వద్దు. సరే షాల్ కప్పుకో. ఇక్కడే కూర్చో, నేను బయటికి వెళ్ళి చూసొస్తాను. సైలెంట్ గా కూర్చో, సరేనా? భయం వేస్తుంది. నాకు తెలుసు ప్రజ్ఞ బుల్బుల్ని ఎక్కడ దాచిపెట్టిందో. ఎక్కడ? స్టోర్ రూమ్ లో. ఆ రూమ్ ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ లాగా అస్సలు ఉండదు. పైగా యాక్చువల్లీ అది బ్యాక్ డోర్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే నువ్వు అక్కడి నుంచి ప్రశాంతంగా బుల్బుల్ని తీసుకొని వెనక డోర్ నుంచి ఎగ్జిట్ అయిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఆలియా నీకే తెలుసు బుల్బుల్ అక్కడే ఉందని? నేను ప్రజ్ఞ బుల్బుల్ మాట్లాడుకుంటుంటే విన్నాను. తను బుల్బుల్ని దాచిపెట్టి ప్రవీణ్ కి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది. కానీ వాళ్ళ ఈ సర్ప్రైజ్ మనకి చాలా అవకాశంగా మారిపోతుంది. అందుకే నేను మీ అందరికీ ఆగమని చెప్పాను. కానీ ఈసారి అసలు ఎలాంటి తప్పు జరగకూడదు. యూ కెనాట్ గూఫ్ అప్ దిస్ టైం. కిందటిసారి లాగా ఎలాంటి ప్రాబ్లం జరగకుండా నేను చూసుకుంటాను. ఇలా చూడండి, మీరిద్దరు బుల్బుల్ని తీసుకుని ఎక్కడికి రమ్మన్నానో మీరిద్దరు ఎక్కడికి వచ్చేయండి. నేను కాసేపట్లో వస్తాను. బుల్బుల్ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? బుల్బుల్ బుల్బుల్ ఎక్కడున్నావు నువ్వు? బుల్బుల్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్. నువ్వు ఈ రోజు నువ్వు నాతో ఇలాంటి తమాషాలు చేయకూడదు. బయటికి రా బుల్బుల్. బుల్బుల్ బుల్బుల్ ఎక్కడికి వెళ్ళిపోయింది తను? బుల్బుల్ బుల్బుల్ బుల్బుల్. నాకెందుకు మీరిద్దరూ నాకు వ్యతిరేకంగా ఏదో ప్లాన్ చేస్తున్నారనిపిస్తోంది. అవును బావగారు, నేను ప్లాన్ చేస్తున్నాను. ఏం ప్లాన్ చేస్తున్నావు? అది నేను మీకు ఎంగేజ్మెంట్ తర్వాత చెప్తాను. ఓ,
ఇప్పుడు నాకు అర్థమైంది ఈ అక్క చెల్లెలు నాకు వ్యతిరేకంగా ఏం ప్లాన్ చేశారు. నన్ను టార్చర్ చేస్తే వాళ్ళిద్దరికి చాలా సరదాగా ఉంటుంది. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఫన్ ఈస్ దిస్ మ్యాన్? కనిపించిందా? లేదు. అలవాటు చేసుకుంటే మంచిది, ఎందుకంటే పెళ్ళైన తర్వాత నీకు రోజు ఇలాగే ఉంటుంది. ఈ అక్క చెల్లెలిద్దరూ ఒకేలాంటి వాళ్ళు. అక్క ఫుగ్గి నన్ను టార్చర్ చేస్తుంటుంది, ఇప్పుడు తన చెల్లెల్ని టార్చర్ చేస్తుంది. అయితే మంచి విషయమే కదా. చెప్పాలంటే నన్ను టార్చర్ పెడితే నాకు సంతోషంగా అనిపిస్తుంది. ముందు తనని పొందాలని డెస్పరేట్ గా ఉండేది, ఇప్పుడు తను వెతకడంలో. కానీ జాగ్రత్తగా ఉండు, పెళ్ళైన తర్వాత కూడా ఇలాగే తను చెప్పినట్టలా ఆడుతూ ఉన్నావు అనుకో, అప్పుడు భర్త నుండి తోలుబొమ్మగా ఎప్పుడు మారిపోయావో నీకే తెలియకుండా పోతుంది. అరే అయితే ఏమైంది? తోలు బొమ్మ అయితే ఏంటి, భర్త అయితే ఏంటి? నాకైతే తనతో ఉంటే సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే తనని ప్రేమిస్తున్నాను కనుక. నువ్వు తనని ప్రేమిస్తున్నావు కదా, తన చేతిలో తోలు బొమ్మ అయిపోయావంటే? లేదు లేదు, నువ్వైతే తనని ప్రేమించట్లేదు కదా. నువ్వు తనుని ప్రేమిస్తున్నావని నీకు అనిపిస్తుంది అంతే. అభి చూడు, నేను చెప్పిన దాని గురించి ప్రశాంతంగా ఆలోచించు. నేను బుల్బుల్ చూసొస్తాను, ఓకే? ఓ నో, తనైతే స్టోర్ రూమ్ వైపు వెళ్తున్నాడు. బుల్బుల్ ఇంకెక్కడైనా దాచిపెట్టాలి. బుల్బుల్ త్వరగా పద. ప్రవీణ్ నీకోసం ఇక్కడికే వస్తున్నాడు. ఐ న్యూ ఇట్, తనను కనిపెట్టేస్తాడు. మరి అంత సంతోషపడకు, మీ ఇద్దరికి శిక్ష ఇంకాసేపు ఉంటుంది. అక్క ఇంకెంత టార్చర్ చేస్తాం? ఇక చాలా అక్క, ఇంతటితో ఆపే ప్లీజ్. నీకు తన మీద జాలి కలుగుతోందా? సరే ఓకే, మొహం అలా పెట్టకు. కాసేపట్లో ఇదంతా ఆపేద్దాం. తను ఆల్రెడీ ఏ గదిలో అయితే చూశాడో నిన్ను ఆ గదికి తీసుకువెళ్తాను. కేవలం తన డెస్పిరేషన్ చూడడం కోసమే. మళ్ళీ నిన్న ఆ గదిలోకి వెతకడానికి వస్తాడో రాడో అని. అలాగే ఇక్కడ నీకు బదులు నేను కూర్చుంటాను, సరేనా? లేదు కదా ప్లీజ్, అక్కడ అందరు కంగారు పడుతూ ఉంటుంటారు. ఇక్కడితో ఆపేద్దాం ఈ గేమ్. నేను అదే అంటున్నాను. చూడు, తను ఇక్కడికి వస్తాడు, నన్ను చూస్తాడు, దొరికిపోతాడు. తర్వాత నేను నీ దగ్గరికి తీసుకొస్తాను. పద వెళ్దాం. చూడు, నువ్వు నా మంచి చెల్లెలు కదా, పద వెళ్దాం. ప్లీజ్ త్వరగా పద. ఇట్టే వస్తున్నాడు. నేను కూడా ఇలాగే ఎప్పుడైనా కనిపించకుండా పోతే అప్పుడు ఆయన నన్ను అక్కడ ఇక్కడ మొత్తం ఇల్లంతా వెతుకుతూ ఉండాలి. ఎక్కడున్నావు ఫుగ్గి? త్వరగా బయటికి రా. ఫుగ్గి 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 ఏంటి అవి ఇది? మొత్తం ఇల్లంతా వెతికాం కానీ తను అవి ఆ గదొక్కటే మిగిలింది. పద, ఆ గదిలో కూడా చూద్దాం. ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ని ఇంతటితో ముగించే. పద, లెట్స్ గో. తను వాళ్ళిద్దరు ఇటువైపే వస్తున్నట్టున్నారు. ఒకవేళ వాళ్ళిద్దరు నీళ్ళు కనుక చూడలేదు కదా. లేదు ప్లీజ్ అలా అనొద్దు. ఎలాగైనా వాళ్ళిద్దరిని డైవర్ట్ చేసి గదిలోకి రాకుండా మనమే ఆపాలి. లేదు, అదెలా? ప్రవీణ్, ఆలియా. అన్నయ్య, బుల్బుల్ దొరికిందా? లేదు, ఒక గది మిగిలింది, అందులో చూడటానికి వెళ్తున్నాం. లేదు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను తను అక్కడ చూసేసాం. అక్కడ ఎవరూ లేరు. అలియా, నేను చూడలేదు కదా. నేను స్వయంగా వెళ్ళి చూసే వరకు నాకు సాటిస్ఫాక్షన్ కూడా దొరకదు. పైగా నేను ఈ గేమ్ లో ఎవరిని నమ్మటానికి కూడా లేదు. ఎవరికి తెలుసు, ప్రజ్ఞోదంతో పాటు మీరు చేతులు కలపడచ్చు. ఏంటి, నా మీద నమ్మకం లేదా? లేదు అలియా, నేను ఆ గదిలో చూసేస్తాను. ఎక్స్క్యూజ్ మీ. అయ్యో, ఇది మీకోసం. ఏముంది ఇందులో? మీరే చదివి చూడండి, మీకే తెలుస్తుంది. నేను చెప్పాను కదా, యు ఆర్ గోయింగ్ టు వేస్ట్ యువర్ టైం. మేము చూసే వస్తున్నాం, అక్కడ బుల్బుల్ లేదు అసలు. అక్కడ ఆయన నేను కాబట్టి ఎందుకు చెప్తాను? నేను నీ ఫ్రెండ్ ని, యూ షుడ్ ట్రస్ట్ మీ, రైట్? ఏంటనియా, నువ్వేనా తనకు చెప్పాలి? ఐ ట్రస్ట్ యూ, కానీ ఇదంతా గేమ్ అని నీకు తెలుసు కదా. అయినా ఎవరికి తెలుసు, బుల్బుల్ అదే రూమ్ లో ఉందేమో, నీకు కనిపించలేదేమో. ప్రవీణ్, ఆలియా. చెప్పేది వెళ్ళి చూడనివ్వు తనని. స్వయంగా తన కళ్ళతో చూస్తే తనకు ప్రశాంతంగా ఉంటుంది. అది కాదని.
నేను 10 వరకు లెక్క పెడతాను. ఒకవేళ నేను 10 లెక్క పెట్టే లోపు నువ్వు కిందకి రాలేదంటే అప్పుడు నేను ఇంకొకరితో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. అలాగా ఎంగేజ్మెంట్ ఇంకెవరితో అయినానా? అండ్ ఇన్ ఫ్యాక్ట్ నేను ఎవరి కోసం వెతకాల్సిన అవసరం కూడా లేదు. యు నో వై? బికాజ్ ఆలియా ఇక్కడే ఉంది. నువ్వు గనక కిందకి రాలేదంటే నేను ఆలియాతో ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. నేను తనకు ఫోన్ చేస్తాను. ఫోన్ కూడా కలవట్లేదా? బుల్బుల్ ఎంగేజ్మెంట్ వదిలేసి తను ఎక్కడికి వెళ్ళలేదు.